జగను వివేకానంద రెడ్డిని చంపినాడా? ప్రజలారా, వాళ్ళ చిన్న ఆయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ అది ఏం ఉంటుందో పోతుందో కూడా తెలియదబ్బా. మొన్నటి వరకైతే అవినాష్ రెడ్డి పేరు ఉచ్చరించినారు, మెల్లిమెల్లిగా అవినాష్ రెడ్డి పేరు మర్చిపోయి భారతమ్మ పేరు జగన్ పేరు చెప్పడం మొదలుపెట్టినారు. సిగ్గుండాలి అరువంతన్నా. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు సిబిఐ దర్యాప్తు సంస్థ ఒకటి. దర్యాప్తు సంస్థలలో న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ రెండు మించినట్టు ఏంటి లేవు ఇంకా మన దేశంలో. దర్యాప్తు సంస్థలలో సిబిఐ, న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ఢిల్లీ. ఈ రెండు చెప్పినారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, సునీతమ్మ యొక్క పిటిషన్ను తిరస్కరిస్తూ కాలయాపన చేస్తూ ఉంది. విచారణకు అనుకూలంగా ఉండకుండా, విచారణకు అనుకూలం లేకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు, కేసులో ముద్దాయి కాదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ అనే గొప్ప దర్యాప్తు సంస్థ ఈ కేసులో మరొక ఎవరిని విచారణకు పిలిచాల్సిన అవసరం లేదు, మరొక ఎవరిని ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఇంకా నేర పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, మేము వేసిన అడిషనల్ ఛార్జెస్తో క్లోజ్, మీరు ట్రయల్స్కి పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి లేపేసినారు. నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? అహంకారం, అసూయ, ఈ రెండే మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. నిజం ఏందో తెలిసిన ప్రజలారా, పిల్లనిచ్చిన మామను, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే ఒక పోటుతోనే, మళ్ళీ రెండో పోటు కూడా లేదు, వెన్నుపోటు అని ఒకే ఒక పోటుతోనే మామను హత్య చేసి తెలుగుదేశం పార్టీ అనే పార్టీని లాక్కొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా అందలమెక్కి అధికారాన్ని అనుభవిస్తూ ఉండే వ్యక్తులు మీ తండ్రి కొడుకులు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపలేదు, విచారణకు కూడా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సత్యం. మీ మామను నువ్వు ఒకే ఒక పోటుతో, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతో చంపి ఆయన రాజకీయ పార్టీని లాక్కున్నావనేది యావత్ ప్రపంచం చెప్తా ఉండే పచ్చి నగ్న సత్యం. అయినా మీకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా మాట్లాడింది. రెండవది, జగన్ క్యాన్సర్ గడ్డనా? మళ్ళీ అడుగుతానా లోకేష్ నిన్ను, జగన్ క్యాన్సర్ గడ్డనా? శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఒక్క అవయవానికి వస్తే, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ అనేది ఒకటి వస్తే శరీరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవయవం ద్వారా మరణాన్ని సంభవింపజేస్తుంది. జగన్ అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డ అయితే ఈ రాష్ట్రానికి అవరోధం కావాలా? ఇది ప్రజలను అడుగుతామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా, లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరొక పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం మొదలమా? మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నావా? అర్థంలే పర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి
ఈ రాష్ట్ర ప్రజలకు భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ అచిరకాలంలోనే పతనమవుతుంది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల పూర్తి స్థాయిలో పతనమవుతుంది. రాసి పెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. ఎంత అన్యాయమైన మాట కాకపోతే రైతు ద్రోహి ప్రజలారా. జగన్ రైతు ద్రోహి. ఎంత అన్యాయము. వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న. ఆ రక్తం పంచుకొని పుట్టినవాడు జగన్. వ్యవసాయం దండగా అని చెప్పిన వాడు నీకు జన్మనిచ్చిన తండ్రి. నీకు జన్మనిచ్చిన తండ్రి నీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు, వ్యవసాయం దండగా, భూములన్నీ అమ్ముకోండి, అందరూ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు చేసుకొని బతకండి అని చెప్పి మీ తండ్రి చెప్పినాడు. వ్యవసాయాన్ని చేయండి, పండగలాగా చేయండి, రైతు లేకపోతే ఈ దేశం లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డినే చెప్పినాడు. ఆ రక్తం పంచుకు పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 2 అడుగులు ముందుకేసి తండ్రి కంటే గొప్పగా రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగమే 19-24 మధ్య కాలంలో ఎన్నో రైతుల కోసము కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పింది ఆయన. గ్రామాన వ్యవసాయానికి సంబంధించిన సలహా ఇచ్చేదాని కోసం ఉద్యోగస్తులను సలహాదారులుగా అక్కడ నియమించింది ఆయన. విత్తనాలు, ఎరువులు, మందులు వారి గ్రామాల్లోనే సజావుగా సక్రమంగా పంపిణీ చేసింది ఆయన. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 1 నెల గడువు లోపల రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది ఆయన. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఆయన. పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి.